సిపిఐ పార్టీ ఒక జాతీయ పార్టీగా అటు కార్మిక వర్గం యొక్క సమస్యల మీద కానీ లేక దేశీయ పారిశ్రామిక విధానంలో కానీ ఒక ఫారెన్ పాలసీ రూపొందించడంలో కానీ వీటిలన్నింటిలో కూడా ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గాజువాక విశాఖపట్నంలో ఒక భాగం గతంలో ప్రత్యేక పురపాలక సంఘంగా ఉండేది. గ్రేటర్ విశాఖపట్నంలో మెర్జ్ అయినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాజువాక ప్రాంతంలో ఉన్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. సిపిఐ పార్టీ నాయకుడిగా సుమారు 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఆ ప్రాంతంలో పనిచేస్తూ అటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా కార్మిక నాయకుడిగా అనేకమైనటువంటి పోరాటాల్లో పాల్గొనడం కూడా జరిగింది. ఇకపోతే గాజువాక మున్సిపాలిటీగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో సిపిఐ పార్టీ నుంచి గాజువాక మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికై గాజువాక మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉంటూ నేను ప్రాతినిధ్యం వహించినటువంటి 26వ వార్డే కాకుండా మొత్తం గాజువాక మున్సిపాలిటీలో ఉన్నటువంటి 32 వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద ఒక ఫ్లోర్ లీడర్గా దృష్టి కేంద్రీకరించి అటు చైర్మన్ గారు మిగిలినటువంటి ఫ్లోర్ లీడర్ యొక్క సహకారంతో అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ని గాజువాక పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేయడం జరిగింది. అట్లాగే 2007లో జరిగినటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 61వ వార్డు నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచి 61వ వార్డు అభివృద్ధికి అట్లాగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో సిపిఐ పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేస్తూ ఉన్నటువంటి 4 రాజకీయ పార్టీలు మీకు అందరికీ కూడా తెలుసు. శ్రీనిబాబు గారికి మీకు సిపిఐ, సిపిఎం, టీడీపీ, కాంగ్రెస్ ఈ 4 ఫ్లోర్ లీడర్స్ అట్లాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు వీరందరితో కూడా సమన్వయం చేసుకుని అటు జేఎన్ఎన్ఆర్ఎం ప్రాజెక్ట్స్ విషయంలో కానీ మిగిలినటువంటి విషయాలన్నింటిలో కూడా పనిచేసినటువంటి అనుభవం అనేటువంటిది నాకు ఉందనేటువంటిది సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఉక్కు నిర్వాసితులు ఇంకా కూడా ఈ రోజుకి కూడా ఏంటంటే సరైనటువంటి ఉపాధి లేకుండా ఉన్నారు. కనుక ఫస్ట్ ఫేజ్లో 6500 మందికి శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అగ్రిమెంట్ జరిగిన తర్వాత అది జరిగింది. తర్వాత ఏంటంటే ఇంకా ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్లో ఖాళీగా ఉన్నటువంటి 6 నెంబర్ కలిగినటువంటి నిర్వాసితులకు ఉద్యోగం ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి అన్నట్లయితే దానికి కమ్యూనిస్ట్ పార్టీ మిగిలినటువంటి పార్టీలతో సంఘటితపరిచి ఉద్యమం చేసాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులో ఫర్దర్ రిక్రూట్మెంట్లో కూడా 50% పర్మనెంట్ జాబ్స్ అనేటువంటి వాళ్ళకి వస్తున్నాయి. ఇంకా కొంతమంది నిరుద్యోగులుగా కార్డు హోల్డర్స్ ఉండిపోయారు కనుక వారి యొక్క సమస్యను కూడా పరిష్కారం చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీగా మా డిమాండ్ ఏంటంటే ఇంకా మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో ఒక 500 చదరపు గజాలు ఇళ్ల స్థలం అని ఇవ్వండి. ఎందుకంటే 26,000 ఎకరాలు మీరు స్వాధీనం చేసుకుని కేవలం 10-15 వేల ఎకరాల్లోనే మీరు ప్లాంట్ కట్టడం కానీ టౌన్షిప్ చేస్తారు. ఇంకా ఖాళీ స్థలం ఉంది కనుక వాళ్ళకి ఒక 500 చదరపు గజాలు ఇచ్చినట్లయితే 20 లక్షల రూపాయలు నష్టపరంగా చెల్లిస్తే శాశ్వతంగా నిరుద్యోగులైనటువంటి స్టీల్ రిహాబిలిటేషన్ కాలనీలో ఉన్నటువంటి ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నాం. రెండోది ఏంటంటే వారందరూ కూడా ఇల్లు భూములు కోల్పోయి వచ్చారు. ఈరోజు గంగవరం, పెదగంటాడ, అగనంపూడి, కణితి ఇవన్నీ కూడా నివాస కాలనీలే గాజువాక నియోజకవర్గంలో. కనుక వాళ్ళందరికీ కూడా ఏంటంటే డీఫామ్ పట్టా కింద ఇచ్చి ఈ రోజు కూడా వారికి అమ్ముకునేటువంటి హక్కు కానీ తనఖా పెట్టుకుని ఒక అప్పు తెచ్చుకునేటువంటి హక్కు కానీ లేకుండా చేశారు. ఆ సమస్య ప్రధానమైన సమస్య కనుక మేము కమ్యూనిస్ట్ పార్టీగా కూడా ఏంటంటే ఆ సమస్యను పరిష్కారం చేస్తాం. అట్లాగే గంగవరం పోర్టు యాజమాన్యం కూడా ఒక మోసం చేసింది. గంగవరం పోర్టు నిర్మాణానికి నిర్వాసితులైనటువంటి వాళ్ళకి దిబ్బపాలెం వాళ్ళకి 300 ఉద్యోగాలు అట్లాగే గంగవరం వారికి 300 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి ఏంటంటే వాళ్ళు గంగవరం పోర్ట్ లిమిటెడ్ అనేటువంటి దాంట్లో శాశ్వతమైన ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం ఏంటంటే గంగవరం సర్వీసెస్ లిమిటెడ్ అనే ఒక కాంట్రాక్ట్ సంస్థలో వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ వర్కర్లుగా వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. కనుక దాన్ని కూడా మేము ప్రధాన సమస్యగా తీసుకుని పోరాటం చేసి దాన్ని పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం. అట్లా ప్రజలు అవకాశం ఇచ్చినట్లయితే రేపు అట్లాగే ముఖ్యంగా కాలుష్య సమస్య కూడా చాలా విపరీతంగా ఉంది కనుక ఆ కాలుష్య సమస్యను కూడా అరికడతాం. ఇకపోతే గాజువాక సెంటర్కి సంబంధించి ఏంటంటే ఇంకో పెద్ద ప్రధాన సమస్య పాత్రికేయ మిత్రులుగా మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే గాజువాక భూ సమస్య. కనుక 1998లో ఇది చాలా కన్సెషనల్ రేట్ స్కీమ్ అని చెప్పేసి హౌస్ కమిటీ దాని రిపోర్ట్ని శాసనసభకి ఇచ్చినప్పటికీ కూడా నేటికి కూడా సమస్య పరిష్కారం కాలేదు. గాజువాకలో ఉన్నటువంటి మొత్తం 900 ఎకరాల్లో 540 ఎకరాలు
గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిన తర్వాత 44 జీవో వచ్చిన తర్వాత కేవలం 2000 మందికే ఈరోజు క్రమబద్ధీకరణ జరిగింది. ఇంకా ఒక 10,000 మందికి పైన క్రమబద్ధీకరణ జరగాల్సింది. అట్లాగే 300 ఎకరాలకు సంబంధించినటువంటి ఇనాం ల్యాండ్కి సంబంధించి కూడా ఏంటంటే హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ పెండింగ్ ఉండటం వల్ల దాన్ని పరిష్కారం చేయట్లేదు. కనుక భూ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ఏంటంటే ఇటు జీవీఎంసీలో కానీ అటు రిజిస్టర్ ఆఫీసులో కానీ అవినీతి విపరీతంగా పెరిగిపోతుంది. కనుక గాజువాక భూ సమస్యను కూడా గతంలో మేము కొంత పరిష్కారం చేసాం. అట్లాగే మానవ ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆ హౌస్ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. గజం 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలకి ఇవ్వమని చెప్పి. కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయించడంలో కూడా 44 జీవో తీసుకురావడంలో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్గా నేను కృషి చేయడం జరిగింది. కనుక ఈ భూ సమస్య పరిష్కారంలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నేను గాజువాక భూ సమస్యను కూడా పరిష్కారం చేయడానికి, రెగ్యులైజేషన్ చేయడానికి కూడా కృషి చేస్తానని చెప్పేసి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.